అంటే సినిమా సర్కాస్టిక్గా తీసి ఆయన పాపులారిటీని ఎన్కాష్ చేసుకోవడం కానీ ఆయన డిగ్రేడ్ చేయడానికి అంటే అనుకునేది 84 నుంచి 85 వచ్చిన తర్వాత 89 వరకు ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి. పొలిటికల్గా అది అందరినీ కలుపుకెళ్ళాలి తప్ప ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన తర్వాత ఎవడు చేసిన ఏది ఇల్లు కట్టడం కానీ లేకపోతే ₹2 కిలో బియ్యం రూపాయలని కానీ పక్కా గృహాలు ఈ పట్వారీ పని సంవత్సరం రద్దు చేయడం కానీ లేడీస్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వడం కానీ అనేకం చేశారు. చారిత్రాత్మకమైనటువంటి అనేకం చేశారు. సరే ఎవరు మళ్ళీ మార్చలేని ఎవడొచ్చినా కంటిన్యూ చేయాల్సిందే కానీ గౌకున అవి మార్చలేదు. ఇప్పుడు లేడీస్కి ఈక్వల్ రైట్ ఇచ్చారు, ఎవరిని వచ్చి మార్చగలడా? బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు రెవల్యూషనరీగా చాలా బాగా చేశారు. చేసే ప్రాసెస్లో పొలిటికల్ రాంగ్ డెసిషన్స్ ఉన్నాయి, అందువల్ల 89లో రివర్స్ వచ్చింది. ఎవరైనా సో అవి తీసిన తర్వాత ఏమి మీ రిలేషన్ స్ట్రెయిన్ అవ్వలేదా? ఏదో మామూలుగా సరదాగా పోటీగానే తీసుకున్నారు. సో మీరు చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నట్టున్నారుగా? ఉన్నా అంటే చాలా కాలం లేదు, అన్నయ్యతో పాటు అప్పుడు ఉన్నాను. రాజీవ్ గాంధీ ఎక్స్పైర్ అయినాక మేము రాజకీయాలకు లేము. ఆయన వద్దన్నారు, మేము ఎవరు లేము, మా సినిమాలు మగవాడు ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక వచ్చి స్టూడియోకే వచ్చి అన్నయ్య ఎటు రానంటున్నాడు కదా నువ్వు అన్నారా అని నన్ను యాక్టివేట్ చేశాడు. ఇది 2002 ముందు. మీరు ఎఫ్డీసీ కూడా చేశారు కదా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ చేశాను, కల్చరల్ కమిటీ చైర్మన్, ఏఐసిసి కల్చరల్ కమిటీ చైర్మన్, ప్లేనరీ సెషన్ బాగా ఉండేది. రాజీవ్ గాంధీ ఫ్యామిలీతో, సోనియా గాంధీతో కానీ రాహుల్ గాంధీతో కానీ, ఇవాళ కూడా రాహుల్ గాంధీతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, కలుస్తూనే ఉంటాను. ఈవెన్ దో ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్నా ఆయనతోటి పర్సనల్ ర్యాపోర్ట్. సో టీడీపీలోకి ఎలా వచ్చారు మీరు? టీడీపీలోగా అంటే ముందు మీరు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అక్కడ కూడా మీరు జనరల్ సెక్రటరీ చేసినట్టున్నారు. అక్కడ చాలా ఉన్నాయి, జనరల్ సెక్రటరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నాను, డిసిప్లినరీ కమిటీ. నాకు చిన్న డిఫరెన్సెస్ విత్ జగన్లో సీట్ల దగ్గరగా ఎక్కడో వెళ్ళి అద్దంకిలో కంటెస్ట్ చేయమని అన్నాడు. కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేసేవాడిని. చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్ అయ్యి ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్ అయిన తర్వాత కూడా పార్టీలో మీకు బాధ్యత ఇచ్చారా? మొన్న పార్టీలో అంటే అఫీషియల్ పొజిషన్ ఏం లేదు కానీ అడ్వైజరీ పొజిషన్లో కొన్ని 3 జిల్లాలు చూడమన్నారు, చూసాం ఈ ఎలక్షన్ ముందు. నేనే పార్టీలో ఫోర్ ఫ్రంట్లో లేరు. ఫోర్ ఫ్రంట్లో ఆయన ఏం చెప్తే అది చేయటమే తప్ప. సో ఒకటి చెప్పండి, అంటే ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవం, అంటే శత జయంతి సంవత్సరం జరిగింది, 100 years జరిగింది. ఎన్టీ రామారావు గారికి సినిమా పరంగా చూసినట్లయితే పెద్దగా అవార్డులు రాలా, ప్రభుత్వ పరంగా పద్మశ్రీ ఒక్కటే వచ్చింది. దాని వెనక కొంత రాజకీయాలు కూడా ఉన్నాయని అంటారు. ముఖ్యంగా భారతరత్న ఇవ్వాలన్నది ఎన్టీ రామారావు గారి అభిమానుల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అది సాకారం కాలేదు. ఎన్టీ రామారావు గారి కంటే కూడా, అంటే ఇటు సినిమా పరంగా చూడవచ్చు, లేదంటే రాజకీయ పరంగా చూడవచ్చు, ఆయన కంటే కూడా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి భారతరత్నలు కూడా లభించినాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం సౌత్ నెగ్లెక్ట్ చేయటం. బీజేపీ, పర్టికులర్గా బీజేపీ వచ్చినాక నార్త్, హిందీ, ఇప్పుడు డీలిమిటేషన్ చేయబోతున్నారు. డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణాది. ఎందుకంటే ఇది జనాభా ప్రాతిపదికన చేద్దాం అన్నారు. అసలు దేశానికి, మనకి ఇండియాకి అసలు వెళ్ళలు లేవు. రాష్ట్ర సరిహద్దులే దేశ సరిహద్దు. రాష్ట్రానికి ఉన్న హక్కులు కాలు రాస్తున్నారు. అంటే ఇది వేరే యాంగిల్లో వెళ్తుంది. అట్లా అదేముంది కానీ, అంటే రామారావు గారికి అన్యాయం జరిగింది. ఇవ్వాల్సింది సినిమా ఇండస్ట్రీకే కాకుండా
రాజకీయంలో సంక్షేమం అంటే రెవల్యూషనరీగా చేశారు వేడు మామూలుగా ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కన్నా కూడా ఈయన చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంత ఈయనకు ముందు చేసిన వాళ్ళలో వాళ్ళిద్దరు ఉన్నారు దేశ రాజకీయాల్లో. ఎంజీఆర్ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు. ఏదైనా ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్లో కానీ లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో కానీ ఒక అడుగు వేసింది వాళ్ళిద్దరు. దీనికి ఈయన వాళ్ళిద్దరి కన్నా ఎక్కువ అంటే రెవల్యూషనరీగా డెసిషన్స్ కొన్ని ఉన్నాయి. అవి కాంట్రవర్సీ అవ్వచ్చు. ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కదా. అంటే అంత బలమైన పునాది వేశారు. అట్లాంటి వాడికి ఇవ్వకపోవటం అన్యాయం. అది ఇంతకాలం అడగక్కర్లా. దేవుడు రియలైజ్ అండ్